నేను మాట్లాడతా వినండి ఇక. అసలు విషయం ఏం చెప్తున్నా అంటే ఏదైతే ఇప్పుడు బట్టలిప్పి కొట్టాల్సింది ప్రశ్నించిన వాళ్ళం కాదండి, ప్రశ్న పత్రాలు ఏదైతే తప్పుగా ఇచ్చిన వాళ్ళని కొట్టాలి. ఏదైతే తెలుగుకు బదులు హిందీ ఇచ్చిన పేపర్ ఏదైతే పేపర్ తప్పుగా ఇచ్చిన వాళ్ళను ఖచ్చితంగా బట్టలిప్పి కొట్టాల్సిన సమయం ఇది. నేను ఏంటంటే ఇప్పుడు ప్రశ్నించిన జర్నలిస్టులను కాదండి, ప్రశ్న పత్రాలు తప్పుగా ఇచ్చిన వాళ్ళని కొట్టాలని చెప్తున్నా. అదే విధంగా అప్పుడు జరుగుతానో గత ప్రభుత్వంలో జరుగుతానో ఏదైతే ప్రభుత్వం తప్పు, ఇప్పుడు జరిగితే వీళ్ళు మిత్రులు ఏం మాట్లాడతారంటే ఉద్యోగుల తప్పు అంటారు. ఇది ఎక్కడ పరిస్థితులు అండి? ఇప్పుడు అప్పుడు చేసింది ఇప్పుడు చేసింది అధికారులే, వాస్తవం చెప్పుకుంటే వాస్తవం ఒప్పుకుంటే. కానీ అక్కడ ఏ విధంగా చేసిళ్ళు, ఎందుకు చేసిళ్ళు అన్నది ఒక విచారణ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక నంబర్ 1 రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి ఉండకపోవడం, అది అంటే ఉన్నాడని చెప్పుకోలేము, లేడంటే లేడని చెప్పుకోలేము. అది చదువొచ్చా అని చెప్పుకోలేము, చదువు రాదా అని చెప్పుకోలేము. చైనాకు పోతాడు, ఆడికి పోతాడు, అమెరికాకు పోతాడు, చైనా ప్లస్ అంటాడు, అంత ఇజ్జత్ మానం తీస్తాడు ఇంగ్లీష్ మాట్లాడక. అదే విధంగా ఏదైనా వచ్చిన భాష మాట్లాడి ఇప్పుడు మోడీ ఉన్నాడు ఆయన ఏ విధంగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడో అందరికీ తెలుసు. అదే విధంగా విద్యార్థులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలలుగా విద్యార్థులను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం వీళ్ళు. ఫస్ట్ ఏమన్నారండి, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 1 ఇయర్ లో మేము ఫిల్ చేస్తాం, 6 నెలలు నోటిఫికేషన్ ఇస్తాన్నారు, అది లేదు, అప్పుడు మోసం చేసిళ్ళు. విద్యార్థులు జస్ట్ పరీక్ష వాయిదా వేయమని చెప్తే రోడ్ల మీద తీసుకొచ్చి కొట్టిళ్ళు. గ్రంథాలయంలో ఉంటే కూడా గల్లలు పట్టుకొచ్చి గుంజుకొచ్చి కొట్టిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా నోటిఫికేషన్ల విషయంలో ఇప్పుడు 13,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ చేసిళ్ళు, ఏ స్థాయి అన్నది 2 లక్షలు. అదే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ కాదు కదా, ఏ క్యాలెండర్ లేదు. ఇది మొన్న వీళ్ళైతే 5-6 నెలల కింద ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మొన్న పోయిన నెలకు అయిపోయింది. అందులో ఒక్క ఉద్యోగం కానీ ఒక్క నోటిఫికేషన్ కానీ వెయ్యలేదన్నది వాస్తవము. ఎందుకంటే ఇప్పుడు చాలా విధాలు తీసుకుంటాయి. ఇప్పుడు మా అప్పుడు ఉంటే నీళ్లు ఉంటాయి, మా అప్పుడు ఉంటే నిధులు ఉంటాయి, మా అప్పుడు ఉంటే నియామకాలు ఉంటాయి. ఇప్పుడు ఏమున్నాయండి, నీళ్ళకి బదులు కన్నీళ్లు వస్తున్నారు. అదే విధంగా నిధులను మాయం చేస్తున్నారు, పర్సెంటేజ్లు 20%, 30% మింగుతున్నారు. అదే విధంగా నేను చెప్తున్న ప్యానెల్లో ఉన్న ఏదైతే కాంగ్రెస్ నాయకుడు బాగుపడాడు, నేను చెప్తున్నా వాళ్ళు 5 నంబర్ల కోసం తీసుకొస్తున్న ప్రభుత్వం. అదే విధంగా ఢిల్లీకి కప్పం కట్టుకోవడానికి రావడానికి వచ్చిన ప్రభుత్వం. అదే విధంగా నియామకాల విషయంలో కూడా ఇంకే ముందే చెప్పాను, దగా మోసం లిక్కర్ వ్యాపారం చేయలేదు. మీరు మాట్లాడే ముందు గుర్తుపెట్టుకోవాలి. మిత్రమా నీ తెలివి తక్కువతోనే అర్థమవుతుంది. కోర్టు పరిధిలో ఉన్న కేసును మాట్లాడద్దు అన్నది నీ మీద కోర్టు తిక్కడ కేసు అవుతుంది. నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది చాలా పెద్ద అంశం. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కేసు గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. దాని గురించి మాట్లాడకపోవడమే నీకు నీ ఆరోగ్యానికి ఏదైతే మంచిది. ఎందుకంటే అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మరీ చెప్పింది, లిక్కర్ కేసు మీద మాట్లాడద్దని మరీ చెప్పింది. అది కేసు కాదు, అది ఏదైతే బీజేపీ ఒక అస్త్రంగా యూజ్ చేసుకున్నది. అది ఇప్పుడు కాదు, మీ మీద కూడా ఉన్నది, మీ గవర్నమెంట్. అసలు ఆ కేసు గురించి వదిలేసేయండి, ఆ కేసు గురించి దయచేసి ప్రస్తావించండి ఇద్దరు కూడా. నేను ఈడీ విషయం చెప్తున్నా. సరే అసలు వదిలేసేయండి ప్లీజ్. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని దయచేసి ఎవరు కూడా ప్రస్తావించొద్దు, అది వదిలేసేయండి ప్లీజ్. అసలు ఆ కేసు గురించి తీకండి, ఆ కేసు గురించి మాట్లాడుతాడు. వద్దు ఒక నిమిషం ఆగు బ్రదర్, తెలుగు హిందీ గురించి మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడి నా టైంలో నువ్వు వచ్చినావు, ఒక నిమిషం ఆగు ఇక. సరే భీమరావు గారు, తర్వాత మీకే అవకాశం ఇస్తాను, మాట్లాడొచ్చు. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం నేను చెప్తాను. రామ్మూర్తి గారి తర్వాత భీమరావు గారు మీకే అవకాశం ఇస్తాను. ఒక 2 minutes ఆగండి, రామ్మూర్తి గారు కంక్లూడ్ చేస్తారు, మీరు మాట్లాడొచ్చు. మొత్తం పాయింట్స్ నోట్ చేసుకోండి. రామ్మూర్తి గారు ప్లీజ్ చెప్పండి. మీరు చెప్పేస్తే భీమరావు గారు మాట్లాడతారు. ఏదో చెప్తున్నారు అంటే నేనేమంటున్నా అంటే ఇమీడియట్ గా ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా వీళ్ళు సారీ చెప్పాలి తెలంగాణ సమాజానికి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చొచ్చిందో హామీల విషయంలో చాలా పెద్ద మోసం చేసింది విద్యార్థులకు ఎస్పెషల్లీ. అదే విధంగా ఈ రోజు ఏదైతే తెలుగుకు బదులు హిందీ రావడం చాలా సిగ్గుసేటు, అవమానంతో తలదీర్చుకొని ముక్కు నేలకు రాకి వాస్తవంగా తప్పు ఒప్పుకొని ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నాడో ఆ విద్యాశాఖ మంత్రిని వెంటనే వేరేటోళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకు చదువు రాదన్న విషయం ఇప్పుడు కంప్లీట్ గా అర్థమైంది. ఎందుకంటే వాస్తవంగా తెలుగు బదులు తెలుగే వస్తే వాళ్ళందరూ చదువు వస్తుంది అనుకుంటే, తెలుగు బదులు హిందీ వచ్చింది కాబట్టి చదువు రాదన్నది వాస్తవంగా తెలంగాణ యావత్ తెలిసిపోయింది. ఇజ్జత్ పోతున్నది. దయచేసి ఇప్పటికైనా ఆ ఇజ్జత్ కాపాడుకోండి. ఆ ఇజ్జత్ కాపాడుకునే విషయంలో ఒక విద్యాశాఖ మంత్రి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, 119 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిచినంత కూడా ఉన్నారు. అవసరమైతే వాళ్ళ గెలిచిన వాళ్ళ ఎవరు కూడా అసమర్థులు కాకపోతే వాస్తవంగా ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అవసరమైతే ఎమ్మెల్సీ చేసుకోమని, లేకపోతే మా ఎమ్మెల్యేలు ఉన్నారు మా ఎమ్మెల్యేలు కూడా చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మారి వచ్చినారు కదా కొంతమంది,
కడియం శ్రీహరి రెడ్డి వాళ్ళు సరే నేను అదే ఏమంటున్నా, ఎందుకంటే సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు ఉన్నారు మా దాంట్లో కొంతమంది, మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గతం నుంచి సంపాదించుకుంటే ఆస్తులు బాగా సంపాదించారు. ఆ ఆస్తుల మీద అసలు వేస్తే సరిపోతుంది, కానీ ఇవన్నీ చాలా పెద్ద అంశం. వాస్తవంగా ఏదైతే 10th కు సంబంధించిన విద్యార్థులను ఘోరమైన మోసం చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు వాస్తవంగా ఆందోళన చేస్తున్నారు. అదే విధంగా ఇదే అంశము గత ప్రభుత్వం నడిస్తే ఇప్పుడు మొత్తం వీళ్ళు రోడ్డు మీదకి వస్తారు. సిగ్గుండాలని చెప్పుకొని కూడా ఇప్పటికైనా ఈ లీకేజ్ విషయంలో మొత్తం కంప్లీట్ ఇజ్జత్ అంటే ఇక వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా ఘోరమైన అంశం అండి. రైట్, ఏం చెప్తారు భీమరావు గారు? ఏదో చెప్పాలనుకుంటున్నారు, దాంతో పాటు అడిగినటువంటి ప్రశ్న కూడా ఒకటే అడుగుతా ఉన్నాను ఏంటంటే నేను